ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తరద్వార దర్శనం చేయిస్తారు కదా, ఈ ఉత్తరద్వార దర్శనం ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? ద్వార దర్శనం, ద్వారాన్ని చూడటం. పడమర ద్వార దర్శనం అంటలేదు, లేకపోతే తూర్పు ద్వార దర్శనం అంటలేదు. మన పెద్దవాళ్ళు ఉత్తర ద్వార దర్శనము అన్నారు. ఈరోజు పరమ పవిత్రంగా అందరూ కూడా ఎంతెంతో వెలపెట్టి రుసుములు చెల్లించి స్వామివారిని దర్శించుకుంటారు దేవాలయాల్లో. మనందరికీ తెలుసు, ఉత్తర ద్వార దర్శనం ఈరోజు చేస్తారు. అన్ని దేవాలయాల్లో పల్లెటూళ్ళ నుంచి పట్టణాల వరకు అందరూ ఉత్తర ద్వారం ఏర్పాటు చేస్తారు. విష్ణు ఆలయాల్లో ఏమిటండి ఉత్తర ద్వారము అంటే ఏమిటి? ఉత్తరము అని అంటే శ్రేష్టము ఒక అర్థం. శ్రేష్టమైనటువంటి ద్వారం. అక్కడ ఉన్నవాడెవడు? శ్రేష్ఠుడు ఉన్నాడు, పవిత్రుడు ఉన్నాడు. పవిత్రుడు ఉన్నటువంటి ద్వారం. రెండుగా, ద్వారం అంటే రెండుగా చేసేటువంటిది. ఈ రెండుగా చేసేటువంటి అటుపక్క ఇటుపక్క విడగొడుతుందమ్మా ద్వారం అనేటువంటిది. కాబట్టి ఈ ఉత్తర ద్వారం ఏం చేస్తుందన్నమాట అండి, ఈ రెండింటినీ విడగొట్టబడినటువంటి మన ఆత్మ ఏదైతే ఉందో, ఇటు భూలోకానికి ఇటు పరలోకానికి వైకుంఠానికి మధ్య విడగొట్టబడి మనం నిలబడి ఉన్నాం. ఈ విడగొట్టబడి ఉన్నటువంటి మనని ఒకటిగా చేస్తుంది. ఎవరైతే ఉత్తర ద్వార దర్శనం చేస్తారో యువతలి పక్క ఉన్నటువంటి మనల్ని అవతలి పక్కకు వెళ్ళటానికి, అంటే పరమ పవిత్రమైన స్వామివారి లోకానికి అడుగు పెట్టగలిగేటువంటి యోగ్యతని మనకి ఈరోజు ఉత్తర ద్వారం కలిగిస్తుంది. శ్రేష్టమైన ద్వారం, అలాగే స్వామివారి యొక్క శ్రేష్టత్వాన్ని మనకి ప్రసాదించేటువంటి ద్వారం. ఇదొక అర్థం. రెండొక అర్థం ఏంటంటే, శరీరంలో బొడ్డుకి కింద ఉండేటువంటి దాన్ని దక్షిణం అంటారు. ఈ బొడ్డుకి పైన ఉండేటువంటి శరీరాన్ని ఉత్తరము అని అంటారు. ఉత్తరానికి ఒక ద్వారం ఉంటుంది. శరీరంలో కూడా ఈ ఉత్తరానికి ఇక్కడ సహస్రారము అని ఒక ద్వారం ఉంటుంది. యోగాభ్యాసం చేసేటువంటి వాళ్ళందరూ కూడా కుండలిని శక్తిని జాగృతం చేసుకొని ప్రయత్నం చేసి 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 ఈ సహస్రారానికి చేర్చాలి దాన్ని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు. అంటే సహస్రారానికి చేరితే వాడికి మళ్ళీ జన్మ ఉండదు అని చెప్తారు. కాబట్టి ఈ ఉత్తర ద్వారం కావాలి ప్రతివాడికి కూడా. ఈ ఉత్తర ద్వార దర్శనం ఎప్పుడవుతుంది? స్వామివారి యొక్క ఉత్తర ద్వార దర్శనం గనక నువ్వు చేస్తే, నువ్వు చేసేటువంటి యోగ సిద్ధి ఏదైతే ఉందో, నువ్వు చేసేటువంటి యోగాభ్యాసం ఏదైతే ఉందో అది అప్పుడు ఫలిస్తుంది. ఆ యోగాభ్యాసం ఫలించి నీ శరీరంలో కూడా ఈ ఉత్తర ద్వార దర్శనం నీకు అవుతుంది. నీ జన్మాంతంలో నీకయి మళ్ళీ జన్మ ఎత్తకుండా నువ్వు పరిపూర్ణ సిద్ధుడి అవుతావు అని తెలియచేయటానికి కనీసం ఈ రోజైనా ఉత్తర ద్వార దర్శనం చేయరా, ఉత్తర ద్వార దర్శనం చేయవలసిన అగత్యం మానవ జన్మ ఎత్తిన నీకు ఉన్నదిరా అని చెప్పటానికి మన వాళ్ళు ఉత్తర ద్వార దర్శనం చేయమని చెప్పారు. అంటే ఇటు శారీరకంగా యోగికంగా ఒక అర్థం, ఒక అర్థమేమో ఇందాక చెప్పుకున్నాం శ్రేష్టత్వం అని చెప్పి. మూడవది, ఈరోజు ఎక్కడెక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా రావణాసురుడి యొక్క వధ జరగాలి అని చెప్పి సరిగ్గా ఇదే రోజున ఈ ముక్కోటి ఏకాదశి నాడు దేవతలందరూ కూడా ఉత్తర ద్వారం దగ్గరికి వచ్చి వైకుంఠంలో స్వామివారికి మొరపెట్టుకున్నారట. స్వామి, ఈ లోకంలో ఆ రావణాసురుడు పెట్టేటువంటి బాధలు మేము భరించలేకపోతున్నాం, మమ్మల్ని ఆ రావణాసురుడి నుంచి విముక్తి చేయి స్వామి అని స్వామివారికి మొరపెట్టుకున్నారు. వాళ్ళ మొరల్ని ఆలకించి స్వామివారు రామావతారం దాల్చి రావణుణ్ణి నాశనం చేశారు. కాబట్టి మనం కూడా దేవతల్లాగా, స్వామి ఈ లోకంలో అకృత్యము అనే రాక్షసుడు, రకరకాల రాక్షసులు బాధలు పెడుతున్నారు, వాళ్ళ నుంచి ఈ లోకాన్ని రక్షించు అని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తే రావణుణ్ణి ఎలా అంతం చేశాడో ఈ లోకంలో అకృత్య రాక్షసుల్ని కూడా స్వామి అంతం చేస్తాడు. అందుకని ఉత్తర ద్వార దర్శనం, ఇది దాని యొక్క ప్రాముఖ్యత.